ఈరోజు హైదరాబాదులోని హరిపురి కాలనీలో శ్రీ క్రొవ్విడి వెంకట రాజారావు గారి గృహంలో ఉపలధడియం భరత్ శర్మ గారి అష్టావధానం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆత్మీయుల సమక్షంలో. ఆ సందర్భంగా జరిగిన అవధానంలో నేను అప్రస్తుత ప్రసంగంలో పాల్గొంచుకున్నాను. పండితుల మధ్య ఆద్యంతం రసవంతంగా జరిగిన ఆ అవధానంలో భరత శర్మ అవధాని గారు పూరించిన ఆ పద్యాలు చాలా బ్రహ్మాండంగా రసవంతంగా అర్థ స్ఫోరకంగా పాండితీ ప్రకర్షతో సాగాయి. వాటి పూరణలను చక్కగా చేశారు. ఆ పూరణలు 5 అంశాలు ధారణ అంశాలు ఇందులో మీరిప్పుడు చూడవచ్చు. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నిషిద్ధాక్షరి శ్రీ కంది శంకరయ్య గారు వైకుంఠ ద్వార దర్శనం గురించి మురునేది చక్రి నాడే సరిత చిహ్నముతో మీద సద్వార్వీథిన్ సురలకు సురలను భూసురులను ఈ సురలకు భూసురులకు ఈ నరులకు ఏకాదశిని ఘనము ముక్తి నిడున్. ధారణ చెప్పాలి, అలా వెళ్ళిపోతండి. శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు కచుని కుమారుని తునిమే కైటభవైరి కరము ప్రీతితో ప్రచురత హెచ్చ దైత్యుల ప్రభావము నందున విష్ణుమూర్తి లోకచయముగావ లీలల ప్రకారములందరిసింపజేయు చిద్రుచియగు కృష్ణుడై సతిని తోడ్కనగాచని రుక్మి తోషణోత్కచుని కుమారునిందుని మేకైటభవైరి కరము ప్రీతితో. దత్తపది సహజ కవి అవధాని శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ గారు రామ అనే పదాన్ని 4 సార్లు కంద పద్యంలో ద్రౌపదీదేవి చేసిన కృష్ణస్తుతిని గురించి చెప్పమన్నారు. అన్యార్థం ఘోరామయ చేతస్కుల కౌరవుల విరామమూనగా ధనుజారీ మారామాచను దించవే లేరామరి కాచువారు లీలా కృష్ణ. న్యస్తాక్షరి శ్రీ మత్త కోకిల మాధవ శ్రీధరరావు గారు మత్త కోకిల్లో భోగిమంట అనేవి 1, 2, 3, 4 అక్షర స్థానాల్లో 4 పాదాల్లోనూ ఉంచి భోగి వైశిష్ట్యాన్ని గురించి చెప్పమన్నారు. భోగముల్ నర జీవనంబుల మోహ హేతువులౌచు ఆ భోగి జంగుల సన్నిభంబుగ పుణ్యముల్ హరింపవే యోగమందున కర్మ రాశిని యుక్తితోడ దహింపగా భోగి మంటల తత్వమంతయు పూర్ణమై విలసిల్లదే. తదుపరి వర్ణన శ్రీ అవధాని ధనికొండ రవిప్రసాద్ గారు వారు వివేకానందుడి గురించి చెప్పమన్నారు. సౌభ్రాత్రంబది రూపుదిద్దుకొని విశ్వస్ఫూర్తి విద్వత్ ప్రభా విభ్రాజత్కృతి అయి వివేకమయమై విద్యామహారామమై శుభ్రానంద సనాతనత్వరుచి అయి క్షోణ్యంతరస్తుత్యమై అభ్రోద్దీప్త విశాల చిత్తము వివేకానందమై రా.